సబ్స్క్రైబ్ పண்றங்க. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై సుబ్బు. చాలా డేస్ అయిపోయింది నా ఛానల్లో నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. అండ్ నేను మళ్ళీ స్వీడన్కి వచ్చాను. ఇక్కడ స్వీడన్లో నేను వచ్చాక కొన్ని విషయాలు అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. కొన్ని ఎక్స్ప్లోర్ చేసే టైంలో చాలా వీడియోస్ చాలా వాటి మీద ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో లేదనిపించింది. సో నేను ఎలానో ఎత్తుక్కున్నాను కదా, సో నేను ఏదైతే ఎత్తుక్కున్నానో అదే మీ అందరికి కూడా తెలిసేలా చేద్దాము, ఎందుకు దాన్ని వీడియోగా తీయకూడదు అని అనిపించింది. సో అందుకే అండి ఈ వీడియో. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. వాళ్ళు ఇక్కడ స్టాక్హోమ్ సిటీ నుంచి ఒక 1 hour 2 hours అనుకుంటా, 100 kilometers పైన కొంచెం అక్కడ ఉంటున్నారు. ఆ సిటీ వచ్చి యావ్లే, GAVLE, యావ్లే. ఒక్కొక్కలా ప్రొనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్ళబోతున్నాను అనమాట. లాస్ట్ టైం నేను అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, వాళ్ళు అప్పుడు స్కెలాఫ్టియాలో ఉన్నారు, అప్పుడు నేను ఫ్లైట్లో ర్యాన్ ఎయిర్వేస్లో వెళ్ళాను అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 100-120 కాబట్టి ఒక 1 hour ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. దానికి నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను అక్కడికి బయలుదేరుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ జర్నీలో నేను ఏవైతే తెలుసుకున్నాను, కొత్తగా ఏమున్నాయి స్వీడన్లో అనేటివి అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బట్టలు ప్యాక్ చేసేసుకుందాం. మీకు ఇంకొక విషయం తెలుసా అండి, ఇక్కడ యాక్చువల్లీ మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఊరికి టికెట్ తీసుకుంటాం కదా, ఇక్కడ అలా కాదనమాట. టైంకి 1 way టికెట్స్, 1 day టికెట్, 3 days టికెట్స్, 1 month టికెట్ అలా అనమాట. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళేదానికి ఒక 75 minutes టికెట్ తీసుకుంటున్నాను. చూద్దాం ఆ 75 minutesలో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళగలుగుతానా లేదా. మధ్యలో అయితే అది కొంచెం ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ అది ఎలా అవుతుంది అండ్ దాన్ని బట్టి నేనేం ప్లాన్ చేసుకున్నాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అనే విషయం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనం టికెట్స్ మన ఊర్లో అయితే ఏ ప్లేస్ నుంచి వెళ్తున్నామో ఆ ప్లేస్ తీసుకుంటామని. కానీ ఇక్కడ అలా కాదనమాట. మనం ఇక్కడ అన్ని టైం బేస్డ్ టికెట్సే ఉంటాయి మోస్ట్లీ. సో ఇప్పుడు మనం నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనుకోండి, ఒక టికెట్ తీసుకుని ఎక్కేస్తాం బస్సు. సో ఆ బస్సు ఎక్కాక టికెట్ ఇస్తారు. అలా ట్రైన్ కూడా అంతే, ప్లాట్ఫామ్లో తీసుకున్నామా ఎక్కేసామా. బట్ ఇక్కడ ఎలా అంటే జోన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ ఒక జోన్, ఇంకో ప్లేస్ ఇంకొక జోన్, అలా వీళ్ళు డివైడ్ చేసుకున్నట్లున్నారు. సో ఆ జోన్లో నీకు ఏదైనా కార్డు ఉంటే, ట్రావెల్ పాస్ ఉంటే నువ్వు ట్రైన్ ఎక్కచ్చు, బస్ ఎక్కచ్చు, బోట్ ఎక్కచ్చు, ఏదైనా ఎక్కచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఉండే ప్లేస్ వచ్చి SL జోన్లో ఉంటుంది, అంటే స్టాక్హోమ్ది సౌత్ జోన్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను రోజు ఆఫీస్కి వెళ్తాను కాబట్టి నాకు మంత్లీ పాస్ SL పాస్ ఉందన్నమాట. అదే ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తాను కదా, తనది వచ్చి UL జోన్, అంటే ఉప్సాలా కౌంటీలోకి వచ్చింది. ఇప్పుడు ఈ టికెట్తో ఈ పాస్తో నేను ఒక ప్లేస్ వరకు వెళ్ళగలుగుతాను. అక్కడి నుంచి నాకు UL టికెట్ కావాలన్నమాట. వీళ్ళకి ఆన్లైన్లో తీసుకోవచ్చు, అండ్ ప్లాట్ఫామ్ మీద కూడా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ అది ఉప్సాలా దాకా వెళ్ళిద్ది అనమాట. అండ్ ఒక 2 stations వరకు నాకు ఇది పనిచేస్తుంది. అక్కడి నుంచి నాకు UL టికెట్ కావాలి. సో నేను ఏం చేశాను, ఆన్లైన్లో ఒక UL టికెట్ తీసుకున్నాను. ఆర్లాండో స్టేషన్ అనుకుంటా, అక్కడి నుంచి UL జోనింగ్ అంతా. సో అక్కడ నేను ఆ టికెట్ని యాక్టివేట్ చేస్తాను అనమాట. అక్కడ యాక్టివేట్ చేసి తర్వాత నాకు ట్రైన్ మారాలి, ఇంకొక ట్రైన్ ఎక్కాలి. అక్కడ ఆ టైంలో 75 minutes వ్యాలిడిటీ ఉంటుంది. నా సెకండ్ ట్రైన్ జర్నీ 60 minutes అనమాట. అక్కడ వెళ్ళాక ఇంకా అవన్నీ ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ మళ్ళీ ముందు చెప్తాను. సో ఇప్పటికైతే తెలుసుకోండి, ఇది SL, నేను ఇప్పుడు SL జోన్లో ఉన్నాను. ఇలా కొన్ని జోన్స్ ఉంటాయి అంతే. ఆ జోన్స్లో ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో కూడా దాని గురించి కూడా నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తాను. యూరోప్లో ఇంకొక మెయిన్ విషయం వచ్చి, మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఆ ట్రైన్ కానీ, బస్ కానీ, ఫ్లైట్ కానీ లగేజ్ పాలసీ చూసుకుని ఎక్కండి. ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఎయిర్లైన్స్ మీద అయితే ఒక బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ సైజ్ కూడా మారకూడదు అనమాట. సో చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట ఇక్కడ. చూసుకుని బయలుదేరండి. నేనైతే ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాను కాబట్టి నేను ఒక ట్రాలీ బ్యాగ్, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఎత్తుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో, నాకేం జరిగినా నేను అన్ని అప్డేట్స్ ఇక్కడ ఈ వీడియోలో ఇస్తాను. ఓకే బాయ్, ట్రైన్లో కలుద్దాం. అదే అనమాట SL టికెట్ మ్యాప్. సో ఈ ప్లేసెస్లో అన్నిట్లో మనం SL టికెట్ వాడుకొని వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పెండల్ ట్యాగ్ అండ్ ట్రామ్, కొన్ని బోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మెన్షన్ చేసినట్లేరు, బట్ బోట్స్లో కూడా వెళ్ళచ్చు. ఇవన్నీ కొన్ని లైన్స్ అనమాట. మనకి ఎలా అయితే మెట్రోలో డిఫరెంట్ లైన్స్ ఉంటాయో అలా వీటికి కూడా కొన్ని లైన్స్ పెట్టుకున్నారు. ఈ పింక్ లైన్ వచ్చి పెండల్ ట్యాగ్ అంటారు. ఈ మిగతా కొన్ని కలర్స్ని టనల్ బానాస్ అంటారు. ఈ గ్రే దాన్ని వచ్చి ట్రామ్ అంటారు. అలా వీళ్ళ మ్యాప్ అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు వీటిలో చూసుకుని వెళ్ళచ్చు. అండ్ వీటన్నిటికి సెంటర్ ఎక్కడ అంటే స్టాక్హోమ్ సిటీ అనమాట. సో ఎక్కడైనా ట్రైన్ మారాలంటే మీరున్న ప్లేస్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి మారి వెళ్ళడమే. టెన్షన్ అంతా UL టికెట్ అయిపోతుంది అనే ప్రాబ్లం అనమాట. సో నేను ఆల్రెడీ ఈ
75 minutes టికెట్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నా జర్నీ 1 hour లైక్ 85 minutes అనుకోండి హోల్ జర్నీ యూఎల్ జోన్లో. బట్ ఈ టికెట్ వ్యాలిడిటీ వచ్చి 75 minutes. సో నేను ఆల్రెడీ ఈ టికెట్ని యాక్టివేట్ చేసాను యూఎల్ జోన్లోకి వచ్చిన వెంటనే. అండ్ దెన్ ఇప్పుడు ఇంకొక ట్రైన్ మారాక ఇప్పుడు వెళ్తున్నా. ఇక్కడ నాకు ఇంకా 23 minutes టైం లెఫ్ట్ ఉంది. కానీ నా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి నాకు ఇంకొక మేబీ 50 minutes పట్టచ్చు అనుకుంటా. సో ఈ టికెట్ చెక్కింగ్ చేసే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. నేను చూపించి అడిగాను అనమాట. సో ఈ టికెట్ నేను ఎక్కాను ఆల్రెడీ, నాది 20 minutesలో లైక్ ఎక్స్పైర్ అయిపోద్ది కదా, నేను ఇంకో కొత్త టికెట్ తీసుకోవాలా అని చెప్పి వాళ్ళు చెప్పారు. నా అవసరం లేదు, ఈ టికెటే మీ హోల్ జర్నీకి సరిపోతుంది అని. సో ఒక 1 UL టికెట్ 75 minutes తీసుకొని మీరు కనుక యాక్చువల్ ప్రాపర్ ప్లాన్ చేసుకొని ట్రైన్ ఎక్కితే చాలా ఈజీ. నేను ఈ ట్రైన్ ఎక్కే హడావిల్లో మీకు చూపలేదు, ఇది డబల్ డెక్కర్ ట్రైన్ అనమాట. సో ఇప్పుడు నేను టాప్లో పైన ఉన్నా, కింద కూడా ఉందన్నమాట. కొంచెం టెన్షన్ అయ్యింది, ఈ ట్రైన్ ఎక్కచ్చా లేదా, మళ్ళీ అక్కడ కొంతమందిని కనుక్కునే వాళ్ళు లేదు మాకు తెలియదు అది ఇది అని. ఎందుకు వచ్చింది ధైర్యం చేసి ఎక్కేసాను. ఎక్కాక టికెట్ చెక్కింగ్కి వచ్చారు, వాళ్ళకి కూడా చూపించి నాకున్న డౌట్ కూడా క్లియర్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనం ట్రైన్ ఎలా ఉందో చూద్దాం. ట్రైన్ సీట్స్ చూస్తున్నాం కదా, ఒక సైడ్ వచ్చి ఈ ఫేసింగ్ ఉంటాయి, అటు సైడ్ వచ్చి ఆపోజిట్ సైడ్లో ఫేసింగ్ అనమాట. అండ్ 2 డిస్ప్లేస్ ఉంటాయి. అటువైపు వెళ్ళే వాళ్ళు అటు సైడ్ చూడొచ్చు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు ఇటు సైడ్ చూడొచ్చు అనమాట. ఈ ట్రైన్ గురించి తెలుసుకోవాలంటే ఇది లోవర్ డెక్. సో ఇవి సీట్స్ కింద. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి కొంచెం లెగ్ స్పేసెస్ గాను. అండ్ ఇక్కడ లగేజ్ పెట్టిన దానికి ఉండిద్ది అనమాట. అండ్ దెన్ అప్పర్ డెక్లోకి వెళ్ళి ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ సీట్స్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. కొంచెం గట్టిగా మాట్లాడలేకున్నాను, భయం అవుతుంది వీడియోలో ఏమనుకుంటారో అని. లెగ్ స్పేస్కి వస్తే బాగానే ఉంది, సరిపోతాయి, కాలు బాగానే ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఒక 6 feet వాళ్ళ వరకు, మేబీ ఇంకొంచెం హైట్ అయితే వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. అండ్ దెన్ మీరు ఏమైనా లగేజ్ తెచ్చుకుంటే దాన్ని ముందర సీట్ కింద కూడా పెట్టుకోవచ్చు. లేకుంటే సీట్స్ స్టార్టింగ్లో ఒక స్పేస్ ఉంది, లగేజ్ స్పేస్, అక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీ దగ్గర చిన్న బ్యాగులు ఉంటే మన ట్రైన్స్లో ఉంటుంది కదా అలా పైన అక్కడ కూడా మన బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే లైక్ ఫ్లైట్స్లో ఉంటుంది కదా తినడానికి అనుకుంటా, ఇది కూడా ఉంది. అండ్ వాటర్ పెట్టుకునే దానికి, ఫుడ్ లేకుంటే న్యూస్ పేపర్ ఏదైనా పెట్టుకుని మనం దీన్ని వాడుకోవచ్చు. సో ఇది కూడా మంచిగా ఉంది. మీరు బ్యాగ్ తెచ్చుకుంది బ్యాగ్ తగిలించుకునే దానికి ఇక్కడ. అండ్ మనం ఎక్కడ దాకా వెళ్తున్నామని చూసుకునే దానికి డిస్ప్లే. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నేను వస్తున్నట్టు మా ఫ్రెండ్కి తెలియదు. ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను, వాళ్ళు రీసెంట్గానే షిఫ్ట్ అయ్యారనమాట. సో వాళ్ళ దగ్గర తన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నాను కానీ బట్ నేను ఇప్పుడైతే వస్తున్నానని తనకు తెలియదు, మాత్రమే తెలుసు. చూడాలి మా ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అవుతుందని. బట్ తనకైతే ఒక డౌట్ ఉంటుంది, సాటర్డే సండే కదా వస్తుంది సుబ్బు అని. చూద్దాం ఏమైనా. నేనైతే చెప్పలేదు వస్తున్నాను ఇప్పుడు అని చెప్పి, ఆ అన్నకైతే తెలుసు. చూద్దాం. అసలు సమ్మరు ఇక్కడ 26 degrees ఉంది, కానీ ఎండ మాత్రం తగిలిందంటే స్కిన్కి మామూలు వేడిగా లేదు. నాకైతే దురద చేస్తుంది, చాలా యూవీ రేస్ ఎక్కువ అనమాట ఇక్కడ ఎండలో. ఇక్కడ కవర్ ఉంది, యాక్చువల్లీ చాలా కవర్స్ పెట్టారనమాట. నాకు తెలిసి మేబీ వామిట్ వస్తే కట్ చేసి దీంట్లో పట్టుకునేదానికి అనుకుంటా. సో అన్ని సీట్స్ ముందర ఇలా చాలా కవర్స్ ఉన్నాయి, మేబీ దానికి అయ్యి ఉండొచ్చు. మంచిగా ఉంది, కొంతమందికి పడదు కదా. ఫైనల్గా నేను మా ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. ట్రైన్ ఇదే అనమాట, మలర్ ట్రాక్ ట్రైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ దిగేసాక ఇది మళ్ళీ ఇప్పుడు ఉప్సాలాకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అడ్రస్ అదే 72C అనమాట. ఇక్కడ 72A ఉంది, 72Cలోకి వెళ్ళాలని నాకు తెలీదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నని పిలిచాను, అన్న కిందకి వస్తాడు, పైకి వెళ్ళిపోతాను, మా ఫ్రెండ్ని కలిసేస్తాను. హాయ్ నిత్యశ్రీ. உனக்கு தெரியுமா நான் வந்துட்டேன். அது எவ்வளோ பயந்துட்டு வந்தேன், இந்த யூஎல் ஜோன்ல வேற இருக்கு.
ஜோன் படி டிக்கெட் இருக்கு போல இருக்கு. அது வந்து இத்தனை மினிட்ஸ் வரைக்கும் டைம் 75 மினிட் டிக்கெட் எடுத்துட்டேன். அது வந்து ஆன்லைன்ல முடிச்சு ஆக்டிவேட் பண்ண சொல்லியிருக்காங்க. அதுக்கு எத்தனை வாட்டி கஸ்டமர் கேர் கிட்ட கால் பண்ண தெரியுமா? அது என்னோட ஜர்னி வந்து 75 மினிட்ஸ் நான் டிக்கெட் எடுக்கிறேன். ஆல்ரெடி அது 30 மினிட்ஸ் அங்கே போயிடும். நான் கேவ்லே சிட்டி போகணும். அந்த டிக்கெட் யூஸ் ஆகுமா இல்லையா? அவங்க வந்து ஜஸ்ட் 10 மினிட்ஸ் ஆக்டிவா இருந்தா போதும், நீங்க ஏறிடலாம். நான் தெரியுமா உனக்கு? இன்னைக்கு வந்து நம்ம ஒரு சூப்பர் ஷோ பண்ண போறோம். ஷோ எல்லாம் பண்ண வேண்டாம். இப்ப நம்ம எங்க போறோம்? இப்போ என்ன போறோம்? நீ ரிலாக்ஸ் பண்ணா அவன கூட வெச்சுக்கோ. எங்க போறோம்? பீச் போறோமா? இன்னைக்கு vlogs பண்ண போறோம். வெல்கம் டு த்ரில்லர் சிட்டி. அப்படி எல்லாம் சொல்ல கூடாது. என்னோட சேனல் பேர் தான் சொல்லணும். வெல்கம் டு ஸ்டோரிஸ் பை சுபா. அப்பா சப்ஸ்கிரைப் பண்றீங்க. பாப்பட்டிக்கு வாங்க அப்படி இந்த மாதிரி ஏங்க பால்கனிஸ் இதான் பால்கனிஸ். இப்ப தண்ணி மாதிரி தண்ணிலாம் விட்டது. ஏங்க பால்கனில ஸ்கூலுக்கு வந்திருக்கோம். ஆனா இப்ப கிரீனா இப்படி பாக்கிறதுக்கு நல்லா இருக்குங்க. ரோட் ட்ரிப் போனா இன்னும் நல்லா இருக்கும். இதெல்லாம் ரிவர் எல்லாம் பார்க்கலாம். இப்ப நார்வே போய் போட்டுருக்காங்க வேற லெவல்ல. இல்ல இருக்கு. நான் அதையும் எடுத்துட்டு வந்திருக்கேன். ஐயோ நான் இல்ல தண்ணி போட்டு அதெல்லாம் இல்ல. இதெல்லாம் இருந்தா தானே நம்ம நேச்சுரல். எஸ் நான் போய்லாம் சொல்லல. ஸ்வீட்லாம் சாப்பிடக்கூடாது குழந்தைங்கலாம். அப்புறம் சீக்கிரமாவே வந்து பல்லு சொத்தி ஆயிரும். ஏற்கனவே பல்லு வரல. வெயில் நல்லா இருக்கு. வெயில பல்லெல்லாம் காஞ்சினா அப்படிலாம் காயாது. யார் சொன்னா உனக்கு புதுசா? ఇప్పుడు నేను టీత్లో தான் చూ பண்ணி సాப்பிடுறా. పళ్ళు నుంచి అలా వాళ్ళ ఇంటి పక్కనే ఒక బీచ్ ఉందంటే అక్కడికి వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఒక పక్కనే ఉన్న సెంటర్కి వెళ్ళామన్నమాట మేమైతే. விலை குறைவான கடை. நீ நார்மல் போறீங்களா? సెంట్రమ్ నుంచి మళ్ళీ మేము ఐక్యాకి వెళ్ళాం. ఐక్యాలో ఈ సాఫ్ట్ ఐస్ క్రీమ్ అనేది 7 kronas మాత్రమే. మస్ట్ ట్రై. సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చింది. కైవే కదా. ఇట్స్ ఓకే వీడియో. అయ్యో நம்ம வீடியோ கான்செப்ட் ஆஃப் ஆயிடுச்சு. அது பார்த்துட்டாமா? நீ பேக் கேமரா வச்சிருக்க. எல்லாமே டிஷ்யூ ஒரு வாய். நல்லா இருக்கு. ஸ்டைல் கப். ஆனா இதே கப் தெரியும் நம்மளோட இதுதானே டீ தான். ஆமாம். இது வந்து டாலர் ஸ்டோரில் இதோட கம்மி ரேட்டு. இதே டிசைன் சேம் டிசைன். இது எதுக்கு? காஃபி கப். காஃபி கப் வந்து ஹாட்டாக இருக்கும்ல, அது டைனிங் டேபிள்லாம் வச்சு மெல்ட் பண்ண வாய்ப்பு இருக்குது. ஸோ அதுக்கு ஒரு అంతే అండి నా జర్నీ వీడియో. సో ఇలా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్ని సర్ప్రైజ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా లైక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఈ వీడియోలో కమెంట్ చేయండి. నాకు తెలిసినంతలో నేను మీకు తెలిసింది రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. బాయ్.